ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్ ఎక్కడ చూపిస్తాడు? తెలంగాణలో చూపిస్తాడా, ఆంధ్రలో చూపిస్తాడా? ఎక్కడ చూపిస్తాడు? ఆయన ఉండేది తెలంగాణలో. అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వస్తాడు. నేను చూసాను ఆయన స్పీచ్. నేను అసలు ఒక ప్రజా జీవితంలో ప్రజా నాయకుడు ఉండాల్సినటువంటి స్పీచ్ కాదు అది. అతను ప్రజా జీవితం అర్హత ఉందని నేనైతే అనుకోవట్లేదు. అతను చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నాడు చంద్రబాబు దగ్గర, ముష్టి 24 సీట్లు. నేను పెద్ద గొప్పవాడిని, చించుతా పొడుస్తా, అది చేస్తా ఇది చేస్తా వైసీపీ నాయకులు అంటున్నాడు. నువ్వు 2 చోట్ల నుంచున్నావు, గెలిచావా? నువ్వు ఇంతకుముందు 2 చోట్ల నుంచున్నావు, 2 చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు వచ్చి పెద్ద కవర్లు చెప్తావు. నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నియమిస్తావు, మళ్ళీ జగన్ గారు నుంచోబెట్టిన అభ్యర్థి మీద 2 చోట్ల ఓడిపోయావు. మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి 2 చోట్ల నుంచి ఒక పాపం అట్లీస్ట్ ఒక చోట గెలిచాడు చిరంజీవి గారు. ఈయన 2 చోట్ల ఓడిపోయాడు. ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన వాస్తవంలోకి రావాలి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అప్పుడప్పుడు ప్రత్యేక విమానాల్లో వచ్చి మళ్ళీ ప్రత్యేక విమానాల్లో వెళ్ళిపోతూ ఉంటారు వెనక్కి. సో అటువంటి అటువంటి వ్యక్తులకి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏం తెలుసు? ఇవాళ ప్రతి వ్యక్తి సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ చుక్కలు ఎవరో చూపిస్తాడు? ఆయన పార్టీ జనసేనకు చూపిస్తాడు. చుక్కలో జన సైనికులకి పాపం 24 సీట్లు అమ్మేసుకున్నాడు. 24 సీట్లకి వాళ్ళ అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టాడు. ఇంకా అంతకుముందున్న అన్న మాటలన్నీ కూడా మనకు గుర్తు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడో, మోడీ గారిని ఏమన్నాడు. ఇవాళేమో మళ్ళీ వెనక్కి రివర్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జనసేన మన వైసీపీ వాళ్ళ చుక్కలు చూపిస్తాం. నేను సినిమా డైలాగ్ కాదు, ఇవన్నీ రియల్ హీరోస్. జగన్ గారు రియల్ హీరో.